శైలేంద్ర అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతున్న శైలేంద్రని వాళ్ళ ఆవిడైతే అడుగుతూ ఉంటుంది. "ఏం జరిగిందండి?" అనంటే, "నాకున్నాడు కదా ఒక యముడు, వాడికి కాకుండా నాకు కాకుండా చేయడానికి" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధరణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎవరబ్బా అని. ఇక శైలేంద్ర అయితే, "వాడు ఎప్పుడు నా ఎండీ సీటుకే ఎసరు పెడుతున్నాడు. వాడు నాకు అవ్వకుండా చేశాడు. ఆ మనుగాడు ఉన్నాడే" అని చెప్పేసి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా ఆ మను నాకు ఎంటీ సిటీ కానివ్వకుండా అడ్డుపడుతున్నాడు అనైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మనునా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఆహా! మను ఎంటీ సిటీ ఇవ్వకుండా చేసింది. అసలు తనకేంటి అవసరం అనైతే ఆలోచిస్తూ ఉంటుంది ధరణి. ఇక ధరణికైతే అడుగుతూ ఉంటుంది. తనకేం అవసరం అనంటే ఆ మనుగాడికి గతంలో అని చెప్పబోతూ ఉంటాడు శైలేంద్ర. ఇక వాళ్ళ అమ్మ ఒకసారిగా దావి అని "శైలేంద్ర ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఆగు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే శైలేంద్ర కామ్ అయిపోతూ ఉంటాడు. ఇక ధరణి ఆలోచిస్తూ ఉంటుంది. తనకి అన్ని విషయాలు చెప్పడం అంత అవసరమా అనేది అంటూ ఉంటుంది దావ్యాని. ఇక ధరణి అయితే ఎందుకు మను ఆపాడు అనేది ఆలోచిస్తూ ఉంటుంది. "ఏంటి ధరణి ఇంకా ఇక్కడే ఉన్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు" అనేది అంటూ ఉంటుంది. "సరే అత్తయ్య వెళ్తాను" అని చెప్పి ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ధరణి వెళ్ళిపోయిన తర్వాత శైలేంద్ర నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, "ఏంటి మమ్మీ ఎప్పుడు నాకు ఇలానే అవుతుంది. నాకెప్పుడు ఎండీ సీట్ మరి దక్కదా? నా పరిస్థితే ఇంతేనా? వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎండీ సీటులో ఇలా కూర్చుంటాననేసరికి ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక చిచ్చు పెడుతున్నారు. ఏంటి మమ్మీ నాకు ఈ బాధ" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. అలా బాధపడుతూ ఉంటాడు. ఇక దేవయాని కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలా అని. ఇక శైలేంద్ర అయితే చాలా ఫీల్ అవుతూ వాళ్ళ అమ్మతో అయితే ఏడుస్తూ, "నాకు ఎండీ సీట్ మరి జన్మలో దక్కదా అమ్మా" అనే షాక్ అవుతూ ఉంటాడు.